మీ పర్సులో ఈ 5 వస్తువులు ఉంటే లక్ష్మీ కటాక్షం ఖాయం. వాస్తు చెప్తున్న సీక్రెట్ ఇదే. డబ్బు రావడం ఒక ఎత్తైతే, వచ్చిన డబ్బు చేతిలో నిలవడం మరో ఎత్తు. ఎంత సంపాదించినా ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయా? వాస్తుశాస్త్ర ప్రకారం ఇందుకు ఒక కారణం మనం ఉపయోగించే పర్సు కూడా కావచ్చని చెబుతారు. పర్సు కేవలం నోట్లను పెట్టుకునే సంచి కాదు. అది లక్ష్మీదేవి సంచారం చేసే స్థలం అన్న నమ్మకం పురాతన కాలం నుంచి ఉంది. పర్సును ఎలా ఉంచుకుంటాం, అందులో ఏమేమి ఉంచుతాం అనే విషయాలు మన ఆర్థిక ప్రవాహంపై ప్రభావం చూపుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తు సంప్రదాయాల ప్రకారం పర్సులో కొన్ని శుభసూచక వస్తువులు ఉంటే ధన ప్రవాహం సాఫీగా కొనసాగుతుందని విశ్వాసం. ఉదాహరణకు శక్తిక ప్రతీకగా భావించి ఎరుపు రంగు చిన్న కాగితంపై మన ఆర్థిక లక్ష్యాన్ని రాసి పర్సులో ఉంచడం ద్వారా మన ఆలోచనల్లో సానుకూలత పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే లక్ష్మీదేవి ప్రీతికరమైన బియ్యం గింజలను పసుపుతో శుద్ధి చేసి ఉంచితే అనవసర ఖర్చులు తగ్గుతాయని నమ్మకం ఉంది. హిందూ పురాణాల్లో సాంప్రదాయం ప్రకారం అత్యంత పవిత్రంగా భావించే రావి చెట్టు ఆకును కూడా పర్సులో ఉంచడం ద్వారా ధనయోగం కలుగుతుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా సిరి అనే శుభాక్షరంతో కూడిన రావి ఆకు లక్ష్మీ అనుగ్రహాన్ని సంకేతమని భావిస్తారు. ఇంకా వెండి నాణేలు లేదా లక్ష్మీ గవ్వలు ఐశ్వర్యానికి చిహ్నాలుగా పరిగణిస్తారు. సముద్రం నుంచి వచ్చిన గవ్వలు సంపదకు మూలమైన లక్ష్మీదేవితో అనుబంధం కలిగి ఉంటాయని భావన ఉంది. ఇంకొక ఆసక్తికర విషయం ఏమిటంటే, యాలకులు కూడా ధనానికి సంబంధించిన వాస్తు నమ్మకాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బుధగ్రహానికి సంబంధించిన యాలకులు వ్యాపారం, ఆదాయం, బుద్ధి, సౌకర్యాన్ని, చాతుర్యాన్ని పంచుతాయని చెబుతారు. అందుకే 2 లేదా 3 యాలకులను పర్సులో ఉంచుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చాలామంది విశ్వసిస్తున్నారు. ఇవన్నీ శాస్త్రీయంగా నిరూపితమైన విషయాలు కాకపోయినా 3 యాలకులను పర్సులో ఉంచుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చాలామంది విశ్వసిస్తున్నారు. కనీసం ఇవి మనలో ధనం, అవగాహనను, ఖర్చులపై నియంత్రణను పెంచుతాయంటే చాలు. పర్సులోని ప్రతి చిన్న విషయం కూడా మన ఆలోచనలను ప్రభావితం చేస్తుందని భావనతో ఈ వాస్తు సూచనలను చాలామంది పాటిస్తూ ఉన్నారు.